నమస్తే అండి అందరికి. సో మన ముందుగా క్యూరిసెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. ఆ, సార్, యాక్చువల్ గా నేను ఈ రోజు టెస్ట్ గురించి చెప్పడానికి రావడానికి కారణం ఒక బెస్ట్ రిజల్ట్ నాకు కనిపించింది కాబట్టి దాని గురించి చెప్పడానికని నేను రావడం జరిగింది. యాక్చువల్ గా ఇంతకుముందు నేను నా నా పిక్స్ కానీ లేకపోతే నా వీడియోస్ లో కూడా మీరు చూసుంటారు. నేను తలకి ఒక క్లాత్ కట్టుకొని, అంటే కోడి రామకృష్ణ గారి ఒక క్లాత్ కట్టుకొని పైన అలా మెయింటైన్ చేసేవాడిని. నాకు ఒక హెయిర్ లాస్ ఎక్కువ ఉండేది అనమాట. దాన్ని అలా కవర్ చేసేవాడిని. ఆ కవర్ చేసిన తర్వాత ఆ, ఈ జుట్టు అయిన తర్వాత ఏదైనా ఒక విగ్ లాంటిది ఏదైనా పెట్టిద్దావా అనేటువంటి ఒక టైంలో నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేశారు మా స్పందన గారి ద్వారా, అలాగే మణిశంకర్ గారి ద్వారా. మాకు ఈ ప్రోడక్ట్ పరిచయం అయింది. సో నేను ఇది వాడిన ఇప్పుడు 30 డేస్ అయిపోతుంది. ఇప్పుడు 40 డేస్ దగ్గరగా ఉన్నాను. అయితే ఇప్పుడు హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంది నాకు. ఇప్పుడు ధైర్యంగా క్లాత్ తీసేసి తిరగలుగుతున్నాను నేను సమాజంలో. ఒక 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 మంచి హ్యాపీ మూమెంట్ అన్నమాట నాకైతే. ఆ సో అలాగే నా కాలు కూడా ఇంతకుముందు షూ వేసి వేసి ఒక సాక్స్ ఎక్కువ రెగ్యులర్ గా వాడటం వల్ల ఆ ఇచ్చింగ్ వచ్చి గట్టిగా గోకేసి అది ఏమైందంటే సెప్టిక్ అయిపోయి wound లా తయారైపోయింది. అది కూడా కాలు చాలా కాలం సెప్టిక్ అయ్యి ఎక్కడ చూపించినా తగ్గేది కాదు. ఇది మళ్ళీ షుగర్ ఏమైనా ఉందేమో టెస్ట్ చేపిస్తే అదేం లేదు మళ్ళీ, కానీ తగ్గేది కాదు. అది ఎందుకో ఒక డాక్టర్ గారు అక్కడ ఇంజెక్షన్ ఇస్తే మీకు ఆ అయితే తగ్గుతుంది, కానీ మొత్తం ఆ స్పాట్ బ్లాక్ గా అయిపోతుందండి. ఆ సో అది మీరు ఓకే అంటే నేను చేస్తానన్నారు. సరే ఇంకా తప్పదు కాబట్టి ఓకే అన్నాను. ఆ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ ఆ ఏరియా అంతా బ్లాక్ గా మారిపోయింది నా కాలు దగ్గర. మారిన తర్వాత నేను ఇంక ఇది తగ్గదేమో, లైఫ్ లాంగ్ ఇది ఇలాగ భరించాల్సి వస్తుందేమో అని అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ చూసిన కొన్నాళ్ళకి ఈ ప్రోడక్ట్ వాడినటువంటి తర్వాత రిజల్ట్ ఏమనిపించిందంటే ఆ కాలు ఆ బ్లాక్నెస్ పోయి మళ్ళీ నా పాత రంగు మళ్ళీ యథావిధిగా రావటం అనేది బాగా అనిపించింది. సో స్కిన్ మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది, అలాగే హెయిర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఆ, అలాగే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండేది మాకు. ఇంకా ఎనీ టైం ప్రోగ్రామ్స్ షూటింగ్స్ ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది నాకు. సో అది ఇప్పుడు చాలా క్యూర్ అయింది. ఇప్పుడు అసలు ఆ గ్యాస్ ప్రాబ్లం ఆ మాత్రలు వాడేవాడిని, రోజు ఉదయాన్నే పరగడుపున టాబ్లెట్ వేసుకునేవాడిని. ఇప్పుడు ఆ టాబ్లెట్ జోలికి వెళ్ళట్లేదు. సో ఏదేమైనా మొత్తానికి ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఇదొక దాన్ని ఏమంటారు, ఒక మిరాకిల్, ఒక గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అనేసి అనుకోవాలి. నిజంగా ఆ, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు వాడి నేను దీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి దీన్ని ఇంకో 10 మందికి నేను పరిచయం చేసి ఏ విధంగా నేను అందరికీ ఆరోగ్యాన్ని అందరికీ అందించే విధంగా ఎలాగ అనేది నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. డెఫినెట్ గా నాకు ఇంత మంచి ప్రోడక్ట్ అందించిన మన ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మా లైన్ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అందరికి పరిచయం చేశారు. ఈ రోజు సార్ బర్త్డే అని కూడా తెలిసింది. సో ఇంత గిఫ్ట్ ఇచ్చిన ఆ సార్ కి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆర్టిస్ట్ కాబట్టి, కళాకారుడిగా సారు ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారు అని తెలిసింది నాకు. సో బాలయ్య బాబు గారి వాయిస్ లో ఈ పౌడర్ గురించి ఒక 2 మాటలు నేను ప్రిపేర్ అయ్యాను సార్ కోసం. సో డెఫినెట్ గా చెప్పాలనుకుంటున్నాను. సో అందరూ వింటారండి, ఎందుకంటే ఇది ఏదో బాధపడాల్సిన మూమెంట్ కాదు, హ్యాపీ మూమెంట్ కాబట్టి చెప్తున్నాను. దయచేసి అన్యదా భావించొద్దు. సో ముందుగా సార్ కోసం. బాలస్వామి, కుల్లాయి స్వామి, రంగస్వామి, గోపాలస్వామి అని 4 కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కాకూడదు, బతికించేవాడు కావాలని సంజీవిని పర్వతాన్ని చేతికిచ్చి మనందరి ముందుకి ఆంజనేయ స్వామిలా రప్పించి ఈ రోజు మనందరి మధ్యలో పుట్టించిన లైన్ ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, క్యూర్ సెల్ ప్రోడక్టే కాదు, ఆయన పేరులోనే లైన్ ఉంది. నా ప్రతి సినిమాలో కూడా లైన్ ఉంటుంది. లైన్ ఉన్న సినిమా హిట్ అయ్యింది. లైన్ ప్రసాద్ గారు కూడా హిట్ అవుతారు. హీఈస్ నాట్ ఏ మ్యాన్, హీఈస్ ఏ హ్యూమన్, బెస్ట్ హ్యూమన్ అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆ, మా బావగారు సీఎం గారు చంద్రబాబు గారు తరపు నుంచి, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి ప్రత్యేక ఆ, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, నమస్తే. సో థ్యాంక్ యూ ఎక్సలెంట్ అండి, థ్యాంక్ ఎక్సలెంట్ యూ వెరీ మచ్. సో అలాగే ఎక్సలెంట్ ఆ, మరి అందరికీ ధన్యవాదాలు. సో ఇంకా ఈ రోజు ఒక హ్యాపీ మూమెంట్ తో నేనైతే ఎక్సైటబుల్ గా చెప్పాను. సో నా ప్రాబ్లం తీరడమే కాదు, ఒక మంచి రిజల్ట్ ఈ రోజు నాకు వచ్చింది కాబట్టి క్యూర్ సెడ్ రిజల్ట్ వెల్ అని చెప్పేసి ఫైనల్ గా దీని గురించి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, నమస్తే అందరికి. సూపర్ సార్ శాంతి కుమార్ సార్, వెరీ వెరీ గ్రేట్ సార్, గ్రేట్, మంచి రిజల్ట్ చెప్పారు. అయితే థ్యాంక్ యూ. ఈ రిజల్ట్ ని మన మీ మేడం
ఇది వరకు వచ్చి సుమబిందు గారు దీన్ని అవును సార్. మనకి తను చెప్పారు, ఒకసారి మా సార్ వచ్చి చెప్తే చాలా బాగుంటది అన్నట్టుగా తను ఆ రోజు చెప్పారు. అది ఈ రోజు అవకాశం మీ ద్వారా ఇట్లా మీరు డైరెక్ట్ గా వచ్చి చెప్పడం రియలీ గ్రేట్ లేదు. సార్. నిజంగా బాధ ఏదైనా సరే అనుభవిస్తున్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని ఇలాగా మీరు తీసుకున్న తర్వాత చక్కగా అవును. మీరు అది వెళ్ళిపోయింది అన్నప్పుడు మనం అవును. చెప్పే ఆ ఆనందమే వేరే ఉంటుంది సార్. ఆ ఆనందాన్ని మీలో అవును. ఈ రోజు మేము చూస్తున్నాము. వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్ అందరికి. బాయ్. నెక్స్ట్